Hello everybody, welcome back to Suman Guru General Studies YouTube ఛానల్. డియర్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఈ మధ్య ఏపీ డిఎస్సిలో బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోయాను. మళ్ళీ మేము ముందుకు వచ్చేసా రెగ్యులర్గా వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను. ఫాలోవర్స్, డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఏపీపీఎస్సి నుంచి 150 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రానుంది. అదే సెప్టెంబర్ నెలలో ఏపీపీఎస్సీ చైర్మన్ మారనున్నారు. మేబీ ఏపీపీఎస్సీ నూతన చైర్మన్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. ఇంచుమించు సెప్టెంబర్ తర్వాత 2025వ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆశించవచ్చు. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మీరు దయచేసి చూడకండి. ఎందుగురించి అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ మిగిలిన నోటిఫికేషన్కి కాస్త భిన్నమైనది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా భిన్నమైనది. ఏదైనా ఒక 2 నెలలు 3 నెలలు గట్టిగా కష్టపడితే క్వాలిఫై అయిపోవచ్చేమో, కానీ గ్రూప్ 1 అలా కాదండి. అంతే, మీకు భయపెట్టట్లేదు, కానీ అంటే ఉన్న వాస్తవం చెబుతున్నాను. గ్రూప్ 1 ఏంటంటే ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అంటే ఒక ప్రశ్న ఇచ్చి దాని కింద 4 ఆప్షన్లు ఇచ్చి వాటిలో సరైనటువంటి ఆన్సర్ని గుర్తించమని అడుగుతాడు. ప్రిలిమ్స్ వరకు ఓకే. మెయిన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంచుమించు మనకి కామన్ పేపర్స్తో సహా ఒక 5 పేపర్ల వరకు ఉంటాయి. అవన్నీ కూడా డిస్క్రిప్టివ్ టైప్లో వ్యాసరూప సమాధాన ప్రశ్నల రూపంలో రాయాల్సి ఉంటుంది. కాబట్టి మరి అలాంటి సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మీలో చాలామంది గ్రూప్ 1 కోసం కోచింగ్ అవసరమా అని చెప్పి అడుగుతారు. గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి కోచింగ్కి వెళ్ళిపోతేనే మంచిదండి. ఎందుగురించి అంటే గ్రూప్ 1 అనేది అంటే ఇప్పుడు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అనేవి రాయాల్సి ఉంటుంది. లాంగ్ అంటే ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ అంటే ఎస్ఐ టైప్ ఆన్సర్స్ అనేవి క్వశ్చన్స్కి రాయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ మెయిన్స్కి ప్రిలిమ్స్కి నోట్స్ గ్యాదర్ చేసుకోవడం అనేది చాలా కష్టము. లేదు సార్, మేము కోచింగ్ సెంటర్కి వెళ్ళలేము. ఎందుగురించి అంటే కోచింగ్ అనేది అందరూ తీసుకోలేరు. గ్రూప్ 1కి గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవాలంటే ఇంచుమించు ఇండియన్ సివిల్ సర్వీసెస్కి కోచింగ్ తీసుకుంటేనే, అంటే గ్రూప్ 1కి కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు గ్రూప్ 1 తీసుకోరు, ఇండియన్ సివిల్ సర్వీసెస్కి కోచింగ్ అనేది తీసుకుంటారు. అంటే ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వారు నిర్వహించే ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి కోచింగ్ తీసుకున్న వాళ్ళు మ్యాక్సిమం గ్రూప్ 1కి పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి గ్రూప్ 1కి కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ముందు సివిల్స్గా కోచింగ్ తీసుకొని గ్రూప్ 1 అనేది రాస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో మీరు పోటీ పడాల్సి ఉంటుంది. అయితే గ్రూప్ 1కి కోచింగ్ తీసుకోవాలి అంటే ఇంచుమించు ఈ కోచింగ్కి ₹1,00,000 అయిపోద్ది మినిమం. దాని తర్వాత మరి కోచింగ్ అన్నారు మీరు అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి నెలకు ఒక 5,000 తీసుకున్నా కూడా అదొక ₹50,000, అంటే సంవత్సరానికి ఒక ₹60,000 వరకు స్పెండ్ చేసి ఉంటుంది. దాంతోపాటు అకామిడేషన్తో పాటు మీకు పర్సనల్ ఖర్చులు కూడా ఉంటాయి. ఇవి మరి ఒక టర్మ్తో ఒక అటెంప్ట్తో గ్రూప్ 1 అనేది వచ్చేస్తే మంచిదే. లేకపోతే 2, 3, 4 అటెంప్ట్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి ఇది చాలా డబ్బులు వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి విషయం కూడా అని చెప్పొచ్చు. అంత వ్యయ ప్రయాసాలకు ఓర్చి మిడిల్ క్లాస్ వాళ్ళు, పేద అభ్యర్థులు కొన్ని సందర్భాల్లో కోచింగ్ తీసుకోలేకపోవచ్చు. అటువంటి వారికి మన వీడియోలు యూస్ఫుల్గా ఉంటాయి అన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియోని అందిస్తున్నాను. ఓకేనా? అయితే ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఈ సిలబస్ స్ట్రాటజీ అవన్నీ కూడా మీకు ఇచ్చాను. ఇప్పటి వరకు గ్రూప్ 1 అనేది 2 పేపర్లలో కంటిన్యూ చేస్తున్నారండి. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్. పేపర్ 2 అనేది ఏంటంటే మెంటల్ ఎబిలిటీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ, అంటే మొత్తం ఆ పేపర్లు ఉంటాయి. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ సెకండ్ పేపర్. మొదటి పేపర్ ఏంటంటే జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. ఈ ప్యాటర్న్లో ఇప్పటివరకు ప్రిలిమ్స్ అనేది కంటిన్యూ అవుతుంది ఏపీపీఎస్సీకి. అయితే ఈ ప్రిలిమ్స్ ప్యాటర్న్, దానికి సంబంధించినటువంటి సిలబస్ కాపీ అవన్నీ కూడా మీకు ఇచ్చాను నేను ఆల్రెడీ. చూడని వారు ఉంటే చూడండి, వీడియో కింద ఈ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇకపోతే మరి గత వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు
ఈ 2 పేపర్ల విధానానికి స్వస్తి పలికి ప్రిలిమ్స్ ఒకే పేపరు 150 మార్కులు కండక్ట్ చేద్దామా అని చెప్పి కొన్ని సంస్కరణలు తీసుకువద్దామా అని చెప్పి వాళ్ళు భావించారు. తర్వాత మెయిన్స్ కూడా కొన్ని పేపర్లు గ్రామీణ అభ్యర్థులకి కష్టంగా ఉంటుంది అని చెప్పి కొన్ని పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో కాకుండా వాటిని కూడా ఆబ్జెక్టివ్ విధానంలోకి మార్చేద్దాం, మరికొన్ని పేపర్లు ఉదాహరణకి జనరల్ ఎస్ఏ లాంటి కొన్ని పేపర్లు మాత్రమే డిస్క్రిప్టివ్ విధానంలో ఉంచి మరికొన్ని పేపర్లని ఆబ్జెక్టివ్ విధానంలోకి మార్చేద్దాము, మెయిన్స్లో కూడా కొన్ని సంస్కరణలు తెద్దామని చెప్పి వారు ఆలోచన చేస్తున్నలోపు ప్రభుత్వం మారిపోయింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలియదు. వీళ్ళు అంటే సంస్కరణలు తీసుకువస్తారా లేకపోతే పాత విధానంలోనే గ్రూప్ 1 అనేది కంటిన్యూ చేస్తారన్నది వేచి చూడాలి. నోటిఫికేషన్ వస్తే కానీ వీళ్ళు ఏం చేస్తారన్నది మనకు తెలియదు. అయితే నేను మాత్రము ఈ మధ్యతరగతి పేద అభ్యర్థుల తరపున నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇండియన్ అంటే ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా, ప్రిలిమ్స్లో 2వ పేపరు గ్రామీణ అభ్యర్థులకి చాలా కష్టంగా ఉంటుంది. మెయిన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చే అభ్యర్థులకి 2వ పేపర్ చుక్కలు కనిపిస్తున్నాయి, వాళ్ళు కనీసం దాన్ని టచ్ చేయలేరు, అలా ఉంటుంది. మరి మెయిన్స్ విషయం వస్తాడికి గ్రామీణ ప్రాంతంలో ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి మన భారతదేశంలో ఎక్కువగా పేద తరగతి మధ్యతరగతి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సివిల్స్కి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా హయ్యర్ అంటే కాస్త మా రిచెస్ట్ ఫ్యామిలీ పర్సన్స్ అటువంటి వాళ్ళు అందుకోగలరేమో, కానీ ఇటువంటి ప్యాటర్న్ని గ్రామీణ మధ్యతరగతి పేద కుటుంబీకులు అందుకోవడం కష్టంగా ఉంది. కాబట్టి మధ్యతరగతి పేద తరగతి పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకుని కాస్త మెయిన్స్లో కూడా సంస్కరణలు తీసుకువస్తే అందరికీ గ్రూప్ 1 అనేది అందుబాటులో ఉంటుంది అన్నది మా అభిప్రాయము. మరి కూటమి ప్రభుత్వానికి ఇది మా రిక్వెస్ట్, మరి ఏం చేస్తారో చూడాలి. మీరు కూడా చాలామంది అభ్యర్థులు కూడా మీకు టైం ఉంటే మీరు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ పడలేదు కాబట్టి మీరు కూడా అభ్యర్థన చేయండి. అయితే ఈ పేపర్లో అంటే ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఏంటంటే మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ప్యాటర్న్ గురించి తెలుసుకుంటూ మరి ప్రీవియస్ ఇయర్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ క్వశ్చన్ పేపర్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో స్టడీ చేద్దాం. ముందుకి వెళ్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద మీరు ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ మీద మీరు ఇక్కడ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? గ్రూప్ 1కు సంబంధించి ఏదో 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వచ్చింది. గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అని చెప్పి ఉంది. ఆల్రెడీ ప్రిలిమ్స్ సిలబస్ మీకు ఇచ్చాను, చూడని వారు ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. ఇక్కడ మీకు మెయిన్స్ సిలబస్ అనేది చూపిస్తున్నాను. మెయిన్స్ మొదటి పేపర్ మీరు 180 మార్కులకి 180 నిమిషాల సమయం ఇస్తారండి. 180 నిమిషాల్లో 150 మార్కులకి ఇంగ్లీష్ పేపర్ అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 1లో మెయిన్స్లో చూడండి, గ్రూప్ 1 మెయిన్స్లో మొదటి పేపర్ 150 మార్కులకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో అర్హత అయితేనే రిమైనింగ్ పేపర్లు వ్యాలిడేషన్ చేస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. అర్హత పరీక్ష అయినప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందు గురించి అంటే ఇది క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై అయితేనే మీకు మిగిలిన పేపర్లు కరెక్షన్ చేస్తారు. 180 నిమిషాలు సమయం అనేది ఇస్తారు, అంటే 3 గంటల సమయం ఇస్తారు. 3 గంటల సమయంలో 150 మార్కులకి ఇంగ్లీష్ అనేది జనరల్ ఇంగ్లీష్ పేపర్ అనేది మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక 2వ పేపరు జనరల్ తెలుగు. ఇది కూడా సేమ్, ఇది కూడా జస్ట్ అర్హత పరీక్ష. మీకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇంగ్లీషు అలాగే తెలుగు ఈ రెండింటిలో అర్హత సాధిస్తేనే మిగిలిన అన్ని పేపర్లు కరెక్షన్ చేస్తారు. సో తెలుగు కూడా 180 నిమిషాల సమయం ఇస్తారు, 3 గంటల సమయం ఉంటుంది. ఇది కూడా 150 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఇది తెలుగు మీడియంలో ఉంటుంది, పైది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు పేపర్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్ని ఇంగ్లీష్లో రాయాలి, తెలుగు పేపర్ని తెలుగులో రాయాలి.
ఓకే, ఇది ఇంగ్లీషు, తెలుగు. ఓకే, ఈ రెండు కూడా లాంగ్వేజ్ పేపర్లు. ఈ రెండు కూడా లాంగ్వేజ్ పేపర్లు, అర్హత పేపర్లు. వీటిలో అర్హత సాధిస్తే మిగిలిన పేపర్లని కరెక్షన్ చేస్తారు. లేకపోతే మిగిలిన పేపర్లు ఎంత బాగా చేసినా, మీరు అటెంప్ట్ చేసినా డస్ట్బిన్లో పడేస్తారు. అది ఎక్కడి నుంచి అండి మొదటి రెండు పేపర్లు అర్హత పేపర్లు చెప్పాను కదా. సో ఎక్కడి నుంచి మీరు రాసినటువంటి రాతకి మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. ఈ మార్కులే మీకు సర్వీస్ని నిర్దేశిస్తాయి అన్నమాట, మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. అందులో మొదటి పేపర్ 1 జనరల్ ఎస్ఏ. సేమ్ అన్నిటికీ కూడా 3 గంటల సమయం. మళ్ళీ చెప్పను, అన్నిటికీ కూడా 3 గంటల సమయం. ఓకే, 150 అన్ని పేపర్లు కూడా 150 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ ఎస్ఏ, పేపర్ 1 జనరల్ ఎస్ఏ, ఇది ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అన్ని పేపర్లు కూడా ఇక్కడి నుంచి అన్ని పేపర్లు కూడా ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను బోత్ మీడియంస్లో, అంటే నాట్ ఓన్లీ తెలుగు, ఇంగ్లీష్తో, అంటే మెయిన్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు మీరు ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో పేపర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మూడు ఎస్ఏస్ అనేవి ఇస్తాడు. ఈ 3 ఎస్ఏస్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 3 సెక్షన్ల నుంచి 3 ఎస్ఏస్ అనేవి రాయాల్సి ఉంటుంది. 3 సెక్షన్ల నుంచి ఒక్కొక్క ఎస్ఏ మీరు రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎస్ఏకి 50 మార్కులు ఉంటుంది. సెక్షన్ 1 50 మార్కులు, సెక్షన్ 2 50 మార్కులు, సెక్షన్ 3 50 మార్కులు, 150 మార్కులు. ఓకే, వీటి గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. తర్వాత పేపర్ 2 హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది. పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుంది. హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ అంటే ఇందులో ఏముంటుంది? హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ అంటే ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియా, ఏపీ అండ్ ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, కల్చర్ అనేది ఉంటుంది. పేపర్ 2 ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇవి పేపర్ 2లో ఉంటాయి. ఓకే, ఇది. దాని తర్వాత పేపర్ 3లో ఏముంటాయి? పేపర్ 3లో పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ అనేవి 3వ పేపర్లో ఉంటాయి. ఇది 3వ పేపర్. ఓకే, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. దాని తర్వాత 4వ పేపర్లో ఏముంటాయి? 4వ పేపర్లో ఇక్కడ మీరు చూడొచ్చు. 4వ పేపరు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, దీనికి సంబంధించిన పేపర్ ఇది. అంటే జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటిక్స్ ఉంది, ఎకానమీ ఉంది. పాలిటిక్స్ కాదండి, పాలిటీ, ఇండియన్ పాలిటీ వేరు, పాలిటిక్స్ వేరు. ఓకే, పాలిటీ. ఇకపోతే పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాడు. ఇక్కడ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు, ఆర్ట్స్ అభ్యర్థులు సంతోషించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అనేది లేదు. అది లేదు కాబట్టి మీరు ఊపిరి పీల్చుకోవచ్చు. అది ఉంటే మ్యాథ్స్ అభ్యర్థులు ఇక్కడ స్కోర్ చేస్తారు. ఈ పేపర్లో ఆర్ట్స్ అభ్యర్థులు ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. అంటే మొత్తం 7 పేపర్లు మెయిన్స్లో అభ్యర్థి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ 7 పేపర్లలో మొదటి 2 పేపర్లు జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. ఇవి మీ యొక్క ర్యాంకుకి కన్సిడర్ చేయరు. ఇవి క్వాలిఫై అయితేనే మిగిలిన పేపర్లు కరెక్షన్ చేస్తారు. ఓకే, ఇవి కరెక్షన్ చేస్తారు. ఇవి ఈ 5 పేపర్లు కరెక్షన్ చేస్తారు. ఈ 5 పేపర్లో వచ్చినటువంటి మార్కులే మీకు ఫైనల్ ర్యాంకు. అర్థమవుతుందా? ఈ ర్యాంకు ఆధారంగానే మీకు జాబు డిసైడ్ చేస్తారు. ఇకపోతే ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, ఒక్కోసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేయట్లేదు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ప్రిలిమ్స్, మెయిన్స్ తోటి సాధించి పారదర్శకంగా గ్రూప్ 1 ఇక్కడ ప్రక్రియ జరపాలి అనుకుంటే ఇంటర్వ్యూ కట్ చేసేస్తారు. లేదంటే
అన్ని మతలబులు కూడా ఇంటర్వ్యూలో జరిగిపోతాయి. అది కాబట్టి అందరికీ కూడా న్యాయం జరగాలి అంటే ఇంటర్వ్యూ ఉండకూడదు. ఈ రాత పరీక్షలో వచ్చిన మార్కులే ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే చూడండి, ఇక్కడ 2017వ సంవత్సరంలో హిస్టరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్పుడు ఉండేది. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అక్కర్లేదు, హిస్టరీ చూద్దాం. హిస్టరీలో ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, హరప్పా నాగరికత మీద అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. హరప్పా నాగరికత మరియు మలివేద నాగరికత అంటే హరప్పా నాగరికత మలివేద కాలపు నాగరికత కంటే ఏ విధంగా తేడానో రాయమన్నాడు. లేదా సంగం కాలం గురించి మీకేం తెలుసు, సంగం కాలం నాటి సాహిత్యము, ఆనాటి రాజకీయ సాంస్కృతిక జీవనం, వీటి మీద ఒక ప్రశ్న అనేది ఇచ్చాడు. రెండో ప్రశ్న చోళుల మీద ఇచ్చాడు. చోళుల గురించి మరియు సూఫీయిజం గురించి ఇచ్చాడు. చూడొచ్చు మీరు ఇక్కడ. చోళుల సాంస్కృతిక సేవను విశ్లేషించి ఆగ్నేయ ఆసియాలో సాంస్కృతిక వ్యాప్తిలో వారి పాత్రను వివరించండి. లేదా సూఫీయిజంను వివరించి దాని ముఖ్య సిద్ధాంతాలు, ప్రముఖ శాఖలు మరియు భారత సమాజంపై దాని ప్రభావాన్ని గురించి చర్చించండి అని చెప్పి అడిగాడు. ఇక్కడ రెండవ ప్రశ్నలో చోళులు మరియు సూఫీయిజం గురించి ఇచ్చాడు. క్లియర్. మూడో ప్రశ్నలో ఛత్రపతి శివాజీ అయితే మిడిల్ హిస్టరీలోకి వెళ్ళాడు. ఛత్రపతి శివాజీ యొక్క ఎదుగుదలకు కారణములు తెలిపి ఆయన రాజ్యములోని పాలన, సైనిక మరియు భూమి శిస్తు వ్యవస్థలను వివరించండి అని చెప్పి అడిగాడు. లేకపోతే ఆధునిక భారతదేశ చరిత్రలోకి వెళ్ళాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలనపై 1887 తిరుగుబాటు యొక్క ప్రభావాన్ని వివరించండి. తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారి విధానాలలో మరి పాలనలో వచ్చిన ముఖ్యమైనటువంటి మార్పులు ఏవో గుర్తించండి, తెలపండి అని చెప్పి అడిగాడు. దాని తర్వాత నాలుగో ప్రశ్న ఏమడిగాడు, మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అడిగాడు. భారతీయులలో జాతీయవాద భావనను మరియు సేవా స్ఫూర్తిని మేలుకొల్పడంలో స్వామి వివేకానంద బోధనల యొక్క ప్రభావాన్ని వివరించండి అని చెప్పి అడిగాడు. అలాగే సామాజిక జాగృతిలో నారాయణ గురు పాత్రను మరియు సమాజంపై ఆయన బోధనల ఫలితాన్ని వివరించండి అని చెప్పి అడిగాడు. ఐదవ ప్రశ్నలో భాగంగా ఇక్కడ ఏమడిగాడు, స్వాతంత్ర ఉద్యమంలో విప్లవ జాతీయవాదుల పాత్రను మరియు బ్రిటిష్ పాలనపై వారి ప్రభావాన్ని వివరించండి అని చెప్పి అడిగాడు. గాంధీ ఋషులలో ఒక రాజకీయవేత్త, మరి రాజకీయవేత్తలలో ఒక ఋషి అన్న ఈ కొటేషన్ని వివరించమన్నాడు. మహాత్మా గాంధీ గురించి అడిగాడు. ఓకే. దాని తర్వాత ఏపీ హిస్టరీ నుంచి శాతవాహనుల ఆవిర్భావము మరియు వ్యాప్తి గురించి తెలిపి మత సాహిత్య రంగాలలో వారి కృషిని వివరించండి అని చెప్పి అడిగాడు. వేంగి చాళుక్యుల రాజకీయ ప్రాధాన్యతను వివరించి ఆంధ్ర సంస్కృతిని రూపుదిద్దడంలో వారి పాత్రను వివరించండి అని చెప్పి అడిగాడు. ఇకపోతే క్రీస్తు శకము 1000 నుంచి 1500 మధ్య తెలుగు భాష మరి సాహిత్య వికాసములను విమర్శనాత్మకంగా విశ్లేషించండి అని చెప్పి అడిగాడు. మరి విజయనగర సామ్రాజ్యము నాటి వాస్తుకళ యొక్క లక్షణాలని అడిగాడు. తర్వాత ఆంధ్రదేశ సంఘ సంస్కర్తలపై బ్రహ్మ సమాజ ఉద్యమ ప్రభావాన్ని తెలిపి వారి రచనలలో ఆ భావజాలం ఎంత మేర ఉన్నదో గుర్తించండి అని అడిగాడు. లేదా ఆంధ్రదేశపు సాంఘిక సాంస్కృతిక రంగాలను జాగృతపరచడంలో పాశ్చాత్య విద్యా ప్రభావాన్ని మరి క్రైస్తవ మిషనరీల పాత్రను మదింపు చేయమని చెప్పి అడిగాడు. ఇకపోతే త్రిపురనేని రామస్వామి చౌదరి యొక్క ఉద్యమ లక్షణాలు, లక్ష్యాలు మరి ఫలితాలు విమర్శనాత్మకంగా విశ్లేషించండి అని చెప్పి అడిగాడు. అంటే హేతువాద సాహిత్యంని ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి గల కారణాలు మరి దారి తీసిన ముఖ్య సంఘటనల్ని ఇక్కడ రాయమని చెప్పి అడిగాడు. అలాగే ఆంధ్రదేశ పునర్వ్యవస్థీకరణ జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలోని సమస్యల తీవ్రతను విశ్లేషించండి అని చెప్పి అడిగాడు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని 9వ మరి 10వ షెడ్యూల్లో తెలుపబడిన సంస్థల విభజనలో ఇప్పటివరకు ఎదురైన సమస్యల్ని వివరించండి అని చెప్పి అడిగాడు.
ఇది హిస్టరీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. ఇకపోతే ఇక్కడ న్యూ ప్యాటర్న్ ప్రకారం జాగ్రఫీ ఉండాలి, కానీ ఇక్కడ ఇది ఇండియన్ పాలిటీ ఇక్కడ ఇచ్చాడు. ఇది ఓల్డ్ ప్యాటర్న్, ఇది ఓల్డ్ ప్యాటర్న్. ఇండియన్ పాలిటీ గురించి అడిగాడు. మరి సరే, ఓల్డ్ ప్యాటర్న్ అయినప్పుడు కూడా ఇండియన్ పాలిటీ నుంచి ఎటువంటి ప్రశ్నలు ఉన్నాయో జస్ట్ అవగాహన కోసం చూద్దాం. భారత రాజ్యాంగము భారతదేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థని అందిస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో నిరంకుశ మెజారిటీ మరియు అల్పసంఖ్యాకుల బుజ్జగింపుల విషయంలో రాజ్యాంగ అధికరణములను క్లుప్తంగా విశ్లేషించండి అని చెప్పి అడిగాడు. అలాగే ఏకకేంద్ర లక్షణాలు ఉన్నప్పటికీ సమైక్యవాదము భారత్లో నిలిచి ఉన్నది అన్న విషయంని వ్యాఖ్యానించండి అని చెప్పి అడిగాడు. ఇకపోతే లాభదాయక పదవి అనగానేమి, భారతదేశంలో ఈ విషయంపై సంభవించిన పరిణామాలను విమర్శనాత్మకంగా విశ్లేషించండి అని చెప్పి అడిగాడు. న్యాయ సమీక్ష మరియు న్యాయ క్రియాశీలత వీటి మధ్య భేదాన్ని గుర్తించండి, మరియు ఈ రెండు విషయాలపై అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ముఖ్య తీర్పులను ఉదాహరించండి అని చెప్పి అడిగాడు. అంతర్రాష్ట్ర కౌన్సిల్ యొక్క ఏర్పాటు మరియు విధులను వివరించండి. గత 3 సంవత్సరాలలో అంతర్రాష్ట్ర కౌన్సిల్ తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయాల్లో కొన్నింటిని తెలపండి అని చెప్పి అడిగాడు. గ్రామీణ స్థానిక సంస్థలకు నిధుల సంక్రమణ విషయంలో 14వ ఆర్థిక సంఘము చేసిన సిఫార్సులను క్లుప్తంగా వివరించండి. పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక పర్యవేక్షణ మరియు ఆడిట్ విషయంలో భారత ప్రభుత్వము ఏ చర్యలు అమలు చేసింది అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అలాగే భారత ఎన్నికల సంఘపు గుర్తింపు పొందిన జాతీయ పార్టీ మరియు ప్రాంతీయ పార్టీల మధ్య భేదాన్ని తెలపండి. భారతదేశంలోని పార్టీ వ్యవస్థ యొక్క లక్షణాలు వివరించండి అని చెప్పి అడిగాడు. భారతదేశంలో ఎన్నికల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంలో ముఖ్య సంఘటనలు తెలపండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంలో అక్రమాలపై ఇటీవల వచ్చిన ఆరోపణలను విశ్లేషించి పరిష్కారాలను సూచించండి అని చెప్పి అడిగాడు. ఇకపోతే చివరి ప్రశ్న, సమాచార హక్కు చట్టము కేవలము సమాచారాన్ని ఇవ్వటానికి మాత్రమే, ఫిర్యాదులు పరిష్కరించడానికి కాదు, వ్యాఖ్యానించండి. జాతీయ మహిళా కమిషన్ యొక్క విధులను తెలపండి అని చెప్పి ఏ విధంగా ప్రశ్నలు అనేవి ఉన్నాయి. అంటే ఏ పేపర్ని మీరు చూసిన తర్వాత ఇండియన్ పాలిటీలోను అలాగే ఏపీ హిస్టరీలోను ఇండియన్ హిస్టరీలోను మెయిన్స్కి వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి అని మీకు ఒక అవగాహన అనేది లభిస్తుంది. ఆ అవగాహన కోసమే ఇది మీకు ఇక్కడ నేను అందించాను. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, అలాగే ఇండియన్ హిస్టరీ నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, ఏపీ హిస్టరీ నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, దాని తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏవి అర్హత పేపర్లు, ఏవి క్వాలిఫైయింగ్ పేపర్లు, ఏవి ర్యాంక్ని డిసైడ్ చేసే పేపర్లు, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఇకపోతే మనం ఈ గ్రూప్ 1కు సంబంధించినటువంటి, అంటే గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, లేదా మీరు ఏదైనా ఈ ఏపీపీఎస్సి టీజీపీఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు మన ఛానల్స్ మరో 2 ఉన్నాయి. సుమన్ గురు జనరల్ స్టడీస్ పేపర్, ఇది సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో కూడా వీటికి సంబంధించినటువంటి కంటెంట్ ఇస్తున్నాను, అది కూడా ఫాలో అవుతూ ఉండండి. తర్వాత సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ 3 ఛానల్స్ మీరు ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. దీని గురించి అంటే ఒక కంటెంట్ అనేది 3 ఛానల్లో మనము సర్దలేము. అలా సర్దలేమంటే రీయూజబుల్ కంటెంట్ కింద ఛానల్లో ప్రభావితం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు 3 ఛానల్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సుమన్ గురు అంటే ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్లో ఉన్నారు, ఎడ్యుకేషన్ ఛానల్ అలాగే ఇన్ఫర్మేషన్ ఛానల్, ఆ 2 ఛానల్స్ యొక్క లింక్స్ కూడా కింద ఇస్తున్నాను. ఆ లింక్స్ ఆధారంగా ఆ 2 ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 ఛానల్స్ నుంచి కూడా మీకు ఉపయోగపడేటటువంటి కంటెంట్ ఇస్తూ ఉంటాను. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కంటెంట్ నడుస్తుంది, అది కూడా మీరు అందుకుంటూ ఉండండి, ఓకేనా. సో వీటిని ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉండండి. మీ ముందుకి మరింత కంటెంట్తో వస్తాను. అవసరమైతే మీకు ఈ ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన కంటెంట్ కూడా రేపటి నుంచి ప్రారంభించేస్తున్నాను, వాటిని కూడా మీరు అందుకుంటారు కానీ, ఓకేనా. ఆల్రెడీ నేను కంటెంట్ ప్రారంభించాను సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో, మీరు చూడండి. రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్, తర్వాత ఏంటంటే మన కేశవ్ చంద్రసేన్,
దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు వివిధ ప్రముఖ వార్తాపత్రికలు, సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు వాటిని నడిపిన వారు ఒక 5 వీడియోలు చేశాను. ఆల్రెడీ కంటెంట్ నడుస్తుంది, మీరు చూడండి. సరేనా? మరింత ఇన్ఫర్మేషన్తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.